భగవద్గీత అందరూ అనుకుంటున్నట్టు హిందూ మతానికి మాత్రమే చెందిన గ్రంథము కాదు. అది లోకైక మత గ్రంథము. సమస్త మానవాళి అనుసరించవలసిన నియమముల గురించి చెప్పిన మహత్ గ్రంథము. సర్వకాలములయందు సర్వావస్థలయందు సకల ప్రాంతములయందు ఆచరించవలసిన నియమ నిబంధనల గురించి బోధించిన అమూల్య గ్రంథము. భగవద్గీత ఏ ఒక్క దేశానికో ప్రాంతానికో పరిమితం కాదు. మానవాళి అందరూ ఆచరించవలసిన నియమావళి. ఇటువంటి గ్రంథరాజము మన భారతదేశమునకు చెందినది కావడం మన అదృష్టం. గీత సాక్షాత్తు పరమాత్మ అవతారముగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీంద్రులు అక్షరబద్ధం చేసి మనకు అందించారు. గీతలు ఎన్నో ఉన్నాయి. అష్టావక్ర గీత, అవధూత గీత, ఋగ్వేద, వశిష్ఠ గీత, హనుమద్గీత, శివగీత, హంసగీత, కపిల గీత, ఇంకా ఎన్నో గీతలు ఉన్నాయి. కానీ భగవద్గీతకు ఉన్న ప్రాశస్త్యము ఆ గీతలకు లేదు. గీత ఉపనిషత్తుల సారము. ఉపనిషత్తులు ఆధ్యాత్మిక వాంగ్మయములో విశిష్ట స్థానమును సంపాదించుకున్నాయి. వేదములు అనే చెట్టుకు కాచిన ఫలములే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల సారమును తెలుసుకునవలెనని ప్రతి ముముక్షువు కోరుకుంటాడు. కాని ఉపనిషత్తులను చదవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టము. ఈ ఉపనిషత్తులు సారమంతటిని భగవద్గీతలో నింపి మనకు అందించాడు వ్యాసుడు. ఉపనిషత్తులు గోవులు అయితే అర్జునుడు ఆవు దూడ, గోపాలుడు అయిన శ్రీకృష్ణుడు ఆవుపాలు అనే గీతను పిదికి మనకు అందించాడు. అందుకే గీతామృతము అని అన్నారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు ఈ మూడు ప్రస్థానత్రయము అని అంటారు. భగవద్గీతలో ఎన్నో ఆధ్యాత్మిక విషయములు, ధర్మ సూక్ష్మములు ఇమిడి ఉన్నందున ఇది ప్రస్థానత్రయములో ఒకటిగా వెలుగుతూ ఉంది. ఈ గీత ద్వాపర యుగాంతంలో అంటే కలియుగ ప్రారంభం కాకముందు చెప్పబడింది. కలియుగంలో ధర్మము క్షీణిస్తుందని, ఒంటి పాదంతో నడుస్తుందని తెలిసి రాబోవు కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి భగవానుడు గీతను అర్జునుడికి ఉపదేశించాడు. లేకపోతే ఎన్నో అవతారములను ఎత్తిన పరమాత్మ గీతను కృతయుగములోనో, త్రేతాయుగములోనో లేక ద్వాపర యుగం మధ్యలోనో ఉపదేశించి ఉండేవాడు. అలా చేయకుండా మానవాళిని ఉద్ధరించడానికి గాను కలియుగ ప్రారంభంలో గీతామృతమును లోకానికి అందించాడు పరమాత్మ. కలియుగములో మానవులకు కలగబోయే శోకమును అంతమొందించడానికి గీత ఎంతగానో ఉపయోగపడుతుంది. గీతను ఎవరెవరు చదవాలి అనే సందేహము వచ్చినప్పుడు ఈ సంసార సాగరంలో ఈదులాడుతున్నా ప్రతివారు చదువ తగినది గీత అని చెప్పవచ్చును. సంసార సాగరంలో మునిగిపోతున్న మానవులకు గీత ఒక నావలగా ఉపయోగపడి వారిని ఒడ్డుకు చేరుస్తుంది. ఈ లోకంలో కేవలం కర్మయోగులు, జ్ఞానయోగులు, భక్తిని నమ్ముకున్నవారు, యోగ మార్గమును అవలంబించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ తాము అనుసరించే మార్గము మాత్రమే మంచిది అని, గొప్పది అని, మిగిలిన మార్గములు చెడ్డవి, అనుసరించరానివి అని వాదిస్తుంటారు. వారి వాదములకు బలం చేకూర్చడానికి ఎన్నో ప్రమాణాలు చూపిస్తుంటారు. కానీ భగవద్గీతలో అన్ని మార్గములను సమన్వయం చేసి ఆ మార్గాలన్నీ మంచివే, ఏ మార్గం అనుసరించినా పరమాత్మను చేరుకోవడమే అంతిమ లక్ష్యమని నిరూపించాడు పరమాత్మ. గీతను కేవలం అధ్యయనం చేయడమే కాదు, దానిని ఆచరించాలి అని అందరూ తెలుసుకోవాలి. చిత్తములో రజోగుణము, తమోగుణము పేరుకొని పోయి ఉంటే ఎన్ని పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాలు చేసినా ప్రయోజనము లేదు. ముందు చిత్తములోని రజో, తమోగుణములను నాశనము చేసి సత్వగుణ ప్రధానం చేసుకోవాలి. తరువాత దాని కూడా వదిలిపెట్టి పరమాత్మ తత్వము అయిన నిర్గుణత్వాన్ని అలవరచుకోవాలి అని బోధిస్తుంది గీత. కేవలము భగవంతుని మీద భక్తి ఉంటే చాలదు. సాటి మానవుల మీద, సాటి ప్రాణుల మీద జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి అని బోధిస్తుంది గీత. అన్ని ప్రాణులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. సాటి మానవులను ద్వేషిస్తే, సాటి ప్రాణులను హింసిస్తే అది పరమాత్మను ద్వేషించినట్టు, హింసించినట్టు అవుతుంది అని నొక్కి చెప్పింది గీత. మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి, అప్పుడే లోపల ఉన్న ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అని గీతా బోధ. ద్వంద్వముల యందు సమాన దృష్టి కలిగి ఉండాలి. సుఖదు ఖములను, జయాపజయములను, లాభనష్టములను సమంగా చూడగలిగి ఉండాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. మానవులలో ఉన్న అహంకారము, భేదభావము అన్ని అనర్థములకు మూలము. సమత్వమే ప్రశాంతతకు మూలము అని బోధిస్తుంది గీత. ఈ విశ్వమంతా భగవంతుని స్వరూపము. పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. అన్ని ప్రాణులలో ఆత్మస్వరూపుడుగా, చైతన్య స్వరూపుడుగా వెలుగుతున్నాడు. అదే అజ్ఞానము. ఆ అజ్ఞానమే అన్యదు ఖములకు మూలము. ఈ సత్యాన్ని బోధించినదే భగవద్గీత. మహాభారత ఇతిహాసములో భీష్మ పర్వములో 25వ అధ్యాయము నుండి 42వ అధ్యాయము వరకు చెప్పబడింది. మహాభారతము 18 పర్వములు, భగవద్గీతలో ఉన్నవి 18 అధ్యాయములు. మహాభారత యుద్ధము జరిగినది 18 రోజులు. అందులో పాల్గొన్న సైన్యము 18 అక్షౌహిణీలు. ఒక అక్షౌహిణి అంటే 21,870 ఏనుగులు.
21,870 రథములు, 65,610 గుర్రములు, 1,09,350 సైనికులు. అదే విధంగా మన దేహములో 10 ఇంద్రియములు, 5 ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవి అన్ని కలిపిన 18 వస్తుంది. అంటే దీని బట్టి అర్థం చేసుకోవచ్చు భగవద్గీతలో 18 అంకెకు ఏదో గట్టి సంబంధం ఉంది అని చెప్పవచ్చు. కాని ఎందుకు ఎవరికి తెలియని రహస్యం ఇది. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84, సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1, మొత్తము 701 ఉన్నాయి. అలాగే భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఎప్పుడు, ఏ సందర్భంలో, ఎక్కడ, ఏ సమయంలో, ఏమి ఆశించి చెప్పాడో తెలుసుకుందాము. కృష్ణుడు తృప్తిగా భోజనం చేసిన తరువాత తాంబూలం సేవిస్తూ, అర్జున, కులాసగా భగవద్గీత చెప్పుకుందామా అని చెప్పలేదు. లేక వాహ్యాళికి వెళ్ళినప్పుడు తీరిక సమయంలో చెప్పలేదు. ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజుకు చెప్పలేదు. అది యుద్ధం ఇంకా సేపట్లో జరగబోతుంది అనగా చెప్పాడు. అర్జునుడి మనసు సంఘర్షణలతో క్షుభితమైనప్పుడు చెప్పాడు. తాను యుద్ధం చేయను అనే నిర్వేదం అర్జునుడిని ఆవహించినప్పుడు చెప్పాడు. నాకు ఏమీ తోచడం లేదు, ఏ నిర్ణయమూ తీసుకునే శక్తి నాకు లేదు, నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యం ఉపదేశించు అని అర్జునుడు పూర్తి శరణాగతి అయిన తరువాత చెప్పాడు. నాను శోచంతి అనే పదంతో మొదలుపెట్టి మాశుచ అనే పదంతో పూర్తి చేశాడు. అంటూ ఏడవవద్దు అని అర్జునుడి కన్నీళ్లు తుడిచాడు. ఇప్పుడు మనం భగవద్గీత పూర్వాపరాలు పరిశీలిద్దాం. భరత వంశంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అనే 2 అన్నదమ్ములు ఉన్నారు. వారు హస్తినాపురానికి అధిపతులు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. ఆయన భార్య గాంధారి. పాండురాజు ఒక వీరుడు, అందుకే పాండురాజు హస్తినకు రాజయ్యాడు. పాండురాజుకు 2 భార్యలు, కుంతి, మాద్రి. పాండురాజు శాపవశాత్తు భార్యా సంగమానికి దూరమయ్యాడు. భార్యలతో సహా అడవులకు వెళ్లాడు. దుర్వాసుని మంత్ర ప్రభావంతో కుంతికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు అనే పుత్రులు, మాద్రికి నకులుడు, సహదేవుడు అనే కుమారులు కలిగారు. ధృతరాష్ట్రుడి భార్య గాంధారికి హస్తినలో వ్యాస మహర్షి వరం వల్లన సుయోధనుడు, దుశ్శాసనుడు వీరితో కలిపి 9 కుమారులు మరియు 1 కుమార్తె జన్మించింది. పాండవులు సత్వగుణ సంపన్నులు, సహనశీలురు, ధర్మపరులు. 4 తమ్ములు అన్నమాట జవదాటరు. తల్లి మాటకు కట్టుబడి వారు 5 పాంచాల రాజకుమారి ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. దుర్యోధన, దుశ్శాసనులు మొదలగు కౌరవులు మొదటి నుండి తమ దాయాదులు పాండవుల మీద ద్వేషం పెంచుకున్నారు. దుర్యోధనుడు పరమలోభి, ఎదుటి వారి ఉన్నతిని చూచి సహించలేడు. అసూయ, ద్వేషము, దురభిమానము, గర్వము అతని సహజ లక్షణములు. తన మాటే చెల్లాలనే తత్వం, అంతా నాకే కావాలనే దురాశపరుడు. సహజంగానే దాయాదుల మధ్య రాజ్యాధిపత్యం కోసం పోరు మొదలైంది. రాజ్య విభజన జరిగింది. పాండవులకు ఎందుకు పనికిరాని ఖాండవ ప్రస్థం ఇచ్చారు. వారు దానిని ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. రాజసూయ యాగం చేశారు. ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. అది చూచి ఓర్వలేకపోయాడు సుయోధనుడు. వారి రాజ్యం ఎలాగైనా కాజేయాలని అనుకున్నాడు. దానికి తన మేనమామ, కుటిలుడు అయిన శకుని సాయం తీసుకున్నాడు. ద్యూత క్రీడకు పాండవులను ఆహ్వానించాడు. ఓడించాడు, అవమానించాడు. వారినే కాదు, వారి భార్య ద్రౌపదిని కూడా నిండు సభలో అవమానించాడు. రాజ్యం అపహరించి అడవులకు పంపించాడు. అరణ్యవాసానంతరము పాండవులు తిరిగి వచ్చి తమ రాజ్యం తమకు ఇమ్మని అడిగారు. ద్రుపద పురోహితుని, శ్రీకృష్ణుని రాయబారంకి పంపారు. అటునుండి సంజయుని, ఉలూకుని రాయబారం పంపారు. ఎవరి వాదన వారిది. చేతనైతే యుద్ధం చేసి తీసుకోండి, కానీ సూదిమొన మోపినంత కూడా ఇవ్వను అని ఖరాఖండిగా చెప్పాడు దుర్యోధనుడు. ఆ విధంగా యుద్ధం అనివార్యం అయింది. శ్రీకృష్ణుని సేనలు దుర్యోధనుడికి, శ్రీకృష్ణుడు అర్జునుడికి దక్కారు.